వెల్కమ్ టు ఐబీటీవీ. జగ్గయ్యపేటలో మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజర్ వేల్పుల మాణిక్యరావు మాట్లాడుతూ పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను చేర్చాలని డిమాండ్ చేశారు. బీసీ మైనార్టీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్లో గొప్ప ఘనమైన నివాళులు, వారి శత జయంతి ఉత్సవాలు అనేక ప్రాంతాలు మారుమూల గ్రామంలో కూడా ఘనంగా నిర్వహించారు. వారి జయంతి జరుపుకోవటం ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి కుటుంబానికి కూడా చాలా మంచి పరిమాణం. ఎందుకంటే పూలే గారు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి లాగా, బాబు జగజీవన్ లాగా పూలే గారి యొక్క విగ్రహాలు 3 కలిపి జగ్గయ్యపేట పట్టణ ప్రాంతంలో ఒకే ప్లేస్లో పెడితే మరి బాగుంటుందని, మరి ఈ యొక్క మాటని జగ్గయ్యపేట మున్సిపాలిటీ వారు కూడా స్పందించి 3 విగ్రహాలు డాక్టర్ బాబాసాహెబ్, బాబు జగజీవన్ రావు, పూలే గారి విగ్రహాలు 3 ఒకే ప్లేస్ పెడితే ప్రజల్లో కూడా చూస్తానికి ఒక చైతన్యం కూడా వస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలారా, పూలే గారు ఎంతో బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినట్టు మహాన వ్యక్తి. ఈరోజు ఆయన యొక్క జయంతిని జరిగించుకుంటున్నామంటే యావత్ భారత ప్రజలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పండుగ. ఈ పండుగని ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణాల్లో కూడా వారి యొక్క జయంతిని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు పూలే గారు అంటే ఎవరో తెలియాలి. వారి పుస్తకాల్లో కూడా పూలే గారి యొక్క జీవిత చరిత్ర రాసి పిల్లల విద్యావంతులు కూడా వారి గురించి తెలుసుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాం. ఎంతోమంది మహానుభావుల నాయకులు మరి బుక్స్లో రాస్తారు, సోషల్ సర్వీస్లో రాస్తారు. ఆ సోషల్లో ఉన్న బుక్లో కూడా ప్రతి పిల్లాడికి మరి డాక్టర్ బాబాసాహెబ్, తర్వాత అంబేద్కర్, బాబు జగజీవన్ రావు గారు వల్లే పూలే గారి యొక్క జీవిత చరిత్ర, వారు చేసిన సేవలు ప్రతి స్టూడెంట్కి ఎల్కేజీ నుంచి పీజీ వరకు తెలుసుకోవాలని ఈ విధంగా నేను మనవి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులో జగజీవన్ రావు గారిది, అంబేద్కర్ గారి, పూలే గారి యొక్క ఫోటో కూడా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఏర్పాటు చేసి పెట్టాలని నా యొక్క మనవి. కనుక ఈ యొక్క అనుకున్న ప్రతి మాటను కూడా ప్రజలు ఆహ్వానిస్తారని నేను అనుకుంటూ ఈ విషయాలు నాకు ఇచ్చినటువంటి ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.